సభా మర్యాద అని అన్నారు. సభా మర్యాద అంటే కనీసం నమస్తే అని అన్నా చెప్పొచ్చు అనుకుంటా. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి టాపిక్ మీద నేను మాట్లాడడం అనేది ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. సాధారణంగా ఈ పైన ప్యానెల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉంటే కనుక నేను మాట్లాడను. కారణం ఏం లేదు, వీళ్ళ మీద భయంతో, గౌరవంతో కూడిన భయం ఒకటి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ ధైర్యం తెచ్చుకోవడానికి రెండే కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను మదర్ని అవ్వటము. రెండోది, మీరందరూ కూడా నాతో పాటు ఉండటం. అంటే మాతృత్వంలో ఉండే గొప్ప భావనని ఎంత పొగిడినా కూడా అందులో హింస గురించి ఎవరు మాట్లాడరు. మాతృత్వం అనేది ఇందాక ఎవరో చెప్తూ వచ్చారు, ఇది సడన్గా మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చే ఫీలింగ్ కాదు. ఇది ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఆమెని మదర్గా తయారు చేయడానికి ట్రైనింగ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇంట్లో అన్నలకి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వడమో, లేకపోతే నాన్నకి ఇవ్వటమో, లేకపోతే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఎత్తుకోమని చెప్పటమో, లేకపోతే వంట పనులు నేర్పించటమో, తర్వాత అడ్జస్ట్ అవ్వమని చెప్పటము, త్యాగాలు నేర్పించటం, ఇవన్నీ ముందు నుంచే ట్రైన్ అవుతూ వెళ్తామన్నమాట. సో అలా వెళ్తూ మాతృత్వాన్ని అంటే ఆ స్టేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం ఆ స్థానాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి ఉంటాము. ఒకవేళ కనుక మనము యాక్సెప్ట్ చేయకపోతే మనల్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయకపోవడమే కాదు, చాలా ఘోరమైన అవమానాలు, వివక్ష, హింస ఇవన్నీ కూడా మనం వెనుకబడతాయి అన్నమాట. అంటే ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. శరీరం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బాడీ పాలిటిక్స్ మాట్లాడినప్పుడు, ఆ శరీరంలో మళ్ళీ ఆడవారి శరీరంలో నేను ఎప్పుడు మాట్లాడేది 3 విషయాలు ఉంటాయి అన్నమాట. ఒకటి, కన్యత్వం మీద ఉండే అంటే ఇంపోజ్ చేసే విషయం. అంటే నీ శరీరాన్ని కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలి అంటే, మళ్ళీ ఎవరో వెళ్ళి మేము డిసైడ్ చేస్తాము నువ్వు ఎవరితో నీ శారీరక సుఖాన్ని నువ్వు పొందొచ్చు అనేది. మళ్ళీ ఎవరు అంటే, మళ్ళీ మన కులంలో మనిషి, లేకపోతే మేము ఎంచిన మనిషి. సో అది కన్యాత్వం దగ్గరికి వస్తే. రెండోది, పాతివ్రత్యం. అంటే నీ భర్తకి తగినట్టు ఉండటము, అనుగుణంగా ఉండటము, లేకపోతే మీ అత్తగారు చెప్పిన మాట వినటము, లేకపోతే సొసైటీలో ఏవైతే రూల్స్ పెట్టారో వాటన్నిటినీ ఫాలో అవ్వడము, 5వ తనాన్ని కాపాడుకోవడము, ఎట్సెట్రా ఎట్సెట్రా. సరే, ఈ రెండు ఎదిరించినా కూడా, ఎందుకంటే కన్యాత్వం దగ్గరికి వస్తే ఓకే, ఎంతో కొంత కళ్ళు గప్పో లేకపోతే తెలియకుండానో ఎంతో కొంత స్వేచ్ఛను అనుభవించినా, పాతివ్రత్యంలో ఒకవేళ పార్ట్నర్ కోఆపరేటివ్గా ఉంటే ఎంతో కొంత సమానత్వాన్ని కొద్దో గొప్ప, పూర్తిగా కాకపోయినా అనుభవించిన, మాతృత్వం దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్ద దెబ్బ తగులుతుందన్నమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమవుతుంది, చదువుకోవడం, చదివించడం, తర్వాత వాళ్ళని ఒక ఉద్యోగం వచ్చే వరకు తీసుకొచ్చిన తర్వాత మగవాళ్ళేమో ఆస్తులు సంపాదించాలి, ఆడవాళ్ళు పిల్లలు పెంచుకోవాలి. ఉన్నట్టుండి అసమానత మొదలైపోతుంది అక్కడ. ఇది ఒక్క చోటన ఆగదు, ఇది రకరకాల చోట్లకి వెళ్తుందన్నమాట. ఎట్లాంటిదంటే, ఇది ఏదో పిల్లలు తండ్రికి చెందినవారు, ఇంటి పేరు మార్చారు అనేది మాత్రమే కాదు, ఇంకెక్కడికి వెళ్తుంది, ఇది మన ఇండివిజువల్ గ్రోత్, అంటే మన పర్సనల్ గ్రోత్, మనము వ్యక్తులుగా ఎదగడం దగ్గర కూడా అవరోధం అవ్వటము. అంటే ఏదైనా వ్యక్తిత్వాన్ని సంతరించుకునే, అంటే మనం ఎప్పటికప్పుడు వీఆర్ ఆల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రైట్? ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. కానీ మాతృత్వం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎక్కడో మనం నేర్చుకోవాలనుకునే విషయాన్ని పక్కన పెట్టి పిల్లలకి అనుకునే విషయాలు, లేదా పిల్లల విషయంలో నేర్చుకోవాలనుకునే విషయాలు, వాటికి ప్రాధాన్యత ఇవ్వటము. తర్వాత మన మేధకి కూడా ఒక అడ్డు పడటం, అంటే ఇంటెలెక్చువల్ గ్రోత్ అనే దానికి స్కోప్ లేకుండా అయిపోవటము. అంటే విపరీతమైన శారీరక శ్రమ ఉంటుంది అక్కడ పిల్లల్ని పెంచడంలో. తర్వాత ఇమోషనల్ శ్రమ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఏడుపులు, వాళ్ళని సముదాయించటము, వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏంటో ముందే అర్థం చేసుకోవటము, వాళ్ళకి కావాల్సిన ఇమోషనల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆరోగ్యం మొత్తం పక్కకి వెళ్ళిపోవటం. తర్వాత అన్నిటికన్నా ముందు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే ఆర్థికంగా కూడా చూసుకుంటే చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. ఎందుకు అంటే, కెరియర్లో కాంప్రమైజ్ అవ్వటము, ప్రమోషన్లు వదిలేసుకోవటము, ఇంక్రిమెంట్లు వదిలేసుకోవటము, ట్రాన్స్ఫర్లు అయితే వెళ్లకుండా ఆగిపోవటము, లేకపోతే ఉద్యోగాలు మానేయడము, లేదా మనకున్న ప్రొఫైల్కి మనకున్న క్వాలిఫికేషన్ కన్నా తక్కువ ప్రొఫైల్ ఉన్న ఉద్యోగాలు తీసుకోవడం, ఇలా రకరకాలు జరుగుతాయి అన్నమాట.
సరే అబార్షన్ రైట్స్ గురించి వీటి గురించి మాట్లాడారు. అంటే నేను అనేది ఏంటంటే మాతృత్వంలో మాధుర్యం ఉండదని నేనేం అనడం లేదు. ఒక ఇందాక ఓల్గా గారు చెప్పినట్టు అదొక ఫిజియోలాజికల్ ప్రాసెస్, మనం ఎంజాయ్ చేసే విషయం. అంటే ఒక బయలాజికల్ ప్రాసెస్లో మనకి శ్రమ ఉంటుంది, సుఖము ఉంటుంది. అలాంటిదే ఇది కూడా అన్నట్టు తీసుకున్నా కూడా దాన్ని రాజకీయ కోణంలో తీసుకుంటే కనుక ఆడవాళ్ళు త్యాగాన్ని తీసుకొచ్చి ఒక గ్లోరిఫై చేసి మాతృత్వం అనగానే త్యాగం అని చెప్పడం, మాతృత్వం అనగానే శ్రమ అని చెప్పడం, మాతృత్వం అనగానే వంట అని చెప్పడం, మాతృత్వం అనగానే తినిపించడం అని చెప్పడం, లేదా శుభ్రం చేయడం అని చెప్పడం, ఇలా ఒక చోట లిమిట్ అయి ఉండదన్నమాట. సో లాస్ట్లో ఒక మాట చెప్తాను ఈ కథల గురించి మాట్లాడే లోపల. రెండు చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ చేశారు ఇద్దరు గొప్ప మనుషులు. ఒకళ్ళు పెరియార్ ఏమన్నారంటే మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఒక పెద్ద శిక్ష, అంటే ఒక మెనెస్, వాళ్ళ జీవితంలో ఒక పెద్ద ట్రబుల్ అని చెప్పారు. రెండోది ఇంకా ఘోరమైన స్టేట్మెంట్, ఇది చలం బిడ్డల శిక్షణలో చెప్పింది. ఆయన కాంట్రసెప్షన్ ఎలా వాడాలి అని ఆ రోజుల్లో అంటే 1920s రాస్తూ బిడ్డల శిక్షణ పుస్తకంలో ఏదో ఒక కాంట్రసెప్టివ్ మెథడ్ గురించి చెప్తూ ఆయన అంటాడు, మురికిదైనా పర్లేదు ఆ బటన్ వాడండి, సుఖరోగాలను వదిలించుకోవడం తేలిక పిల్లల్ని కన్నా అని. సో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నిజంగానే ఆడవాళ్ళ మీద ఆ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడైతే మనము ఇద్దరు పిల్లలే అనుకున్నాము, ఆ రోజుల్లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎన్ని అబార్షన్లు అయినాయి. సంధ్యకి చెప్పినట్టు ఎంఎంఆర్ రేట్ తీసుకుంటే మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీని తీసుకుంటే కనుక ఎలా ఉంది, అప్పటి రోజుల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, యాక్సెస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే ఏ హింసపడి ఉంటారు ఈ మాతృత్వం వెనకాలని. ఒకటే లెసన్ నేను అర్థం చేసుకుంది ఫెమినిజంలో ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో ఏది గ్లోరిఫై అయినా కూడా దాని వెనకాల విపరీతమైన హింస ఉంది. దాన్ని అణచడానికి, దాన్ని గుర్తించకుండా దాన్ని కప్పిపుచ్చడానికి ఈ గ్లోరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సరే ఇప్పుడు కథల దగ్గరికి వస్తాను. గబగబా మాట్లాడుతున్నాను ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. కథల దగ్గరికి వస్తే ఓకే, వెనక నుంచి వస్తున్నాను. నాకు మొత్తం 17 కథలే ఇచ్చారు, సో 17 కథలు మాత్రమే చదువుకుని వచ్చాను. సో మొదటి వెనక నుంచి వస్తే పురస్కృత మోహన రాసిన కథలో ఆల్రెడీ ఆయిషా మాట్లాడేశారు. రెండోది చీకటి మనుషులు, అంటే ఒక రేప్ కేసు జరిగినప్పుడు వెనకాల మదర్ ఉండే వరి ఏంటి, వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటి, మదర్ని ఎలాంటి మాట్లాంటారు అనే విషయం గురించి మాట్లాడారు. నాకు బాగా నచ్చింది కదా మృదుమధురం, శమంతకమణి గారు రాసింది. ఏంటి అంటే అంటే విడిపోయిన భార్యాభర్త ఉన్నప్పుడు భార్య మాత్రమే పిల్లల్ని పెంచడం కాదు, భర్త కూడా పెంచగలడు అనేది. అందులో మధుసూదన్ అనే అతని క్యారెక్టరు చాలా వరకు కన్విన్సింగ్గా ఉంది. నెక్స్ట్ భార్యాభరణం గురించి సుధా మాట్లాడేశారు. అంటే ఆమె అనేది ఏంటంటే ఎంతసేపు మనకి డివోర్స్ అవ్వగానే భర్త భరణం ఇస్తాడు, పిల్లల్ని మదర్ పెంచుతుందని. ఈమె అక్కడ అలా అనదు, నేనే భరణం ఇస్తాను, అతన్నే పెంచమనండి, నా వల్ల కాదని చెప్తుందామె. దానికి ఆమె కారణాలు ఉన్నాయి, కానీ అలా గట్టిగా చెప్పటము, దాని వెనకాల ఉండే ఎమోషనల్ బ్యాటిల్ ఒకటి ఉంటుంది. పిల్లలు ఏడుస్తుంటారు, వాళ్ళని చూస్తుంటాము, అతను అంత మంచివాడు కాదు, వాళ్ళ సేఫ్టీ గురించి కన్సర్న్స్ ఉంటాయి, కానీ మన దగ్గర ఉంచుకుంటే కూడా వాళ్ళేం సేఫ్గా ఉన్నట్టు కాదు. సో ఆ విషయాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫ్లయింగ్ మదర్స్ గీతాంజలి రాసింది. ఇది చాలా గొప్ప కథ. ఏంటంటే మనం మాతృత్వం అంటే పిల్లల్ని పెంచడమే అనుకుంటాం, కానీ ఒక్కసారి పేరెంట్ అయిన తర్వాత ఆ పేరెంటింగ్ ఎప్పటికీ ఆగదు. స్పెషలీ యుఎస్లో ఉండే పిల్లలు మదర్స్ని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు శ్రమ పద్ధతిలో చూసుకుంటే కనుక అని చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. అంటే కీళ్ళ నొప్పులతోనూ, యాంగ్జైటీలతోనూ, అంటే ఫ్లైట్ ఎక్కి అన్ని గంటలు ప్రయాణం చేయాలంటేనూ, పని మనుషులు లేకుండా పని చేయాల్సి రావటం, వీటన్నిటి వెనకాల ఉండే హింస వాళ్ళు చెప్పుకోలేకపోవటము, పదే పదే ఇంకా అదే అరిగిపోయినట్టు అనమాట. పేరెంట్స్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, స్పెషల్లీ మదర్స్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేది చాలా బాగా చెప్పారు ఆవిడ. నాకు బాగా నచ్చిన రెండో కథ కోళ్ళ సావిత్రీదేవి గారిది, అంటే ఇది మూడో కథ. ఆమె రాసిన దానిలో ఆవిడ చాలా స్పష్టంగా అంటే మనం ఏమంటే మాతృత్వం అంటే బిడ్డకు లోపలతో అంతే చాలా అందంగా ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తారు కదా, అలా అందరికీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. చాలామందికి చికాగ్గా ఉంటుంది, వాంతులు చిరాగ్గా ఉంటాయి, వాసన చిరాగ్గా ఉంటుంది, పాలు ఇచ్చేటప్పుడు కూడా చాలా చికాగ్గా ఉంటుంది, పోస్ట్ పార్టం ఉంటుంది, పోస్ట్ పార్టం డిప్రెషన్ ఉంటుంది. వీటన్నిటినీ పూర్తిగా ప్రస్తావించలేదు, కానీ ఆవిడ వాడిన టోన్ నచ్చింది నాకు. అండ్ ఆవిడ చాలా క్లియర్గా ఏ విధమైన అపాలజీ అంటే అన్అపాలజెటిక్గా చెప్పటం బాగుంది.
బండారు విజయ్ కథ గురించి ఆల్రెడీ మాట్లాడారు. బండారు విజయ్ కథలో నచ్చింది ఇంకొకరు కూడా ఎవరో రాశారు. వాళ్ళిద్దరి కథల్లో నాకు నచ్చింది ఏంటంటే సిస్టర్హుడ్, ఎలా విమెన్ అందరు కలిసి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి సమస్యల్ని పరిష్కరించుకుంటారనేది, అది కూడా మదర్హుడ్లో ఉండే ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకుంటారనేది. ఝాన్సీ కొప్పిశెట్టి చాలా గట్టిగా మదర్హుడ్ ఈజ్ బుల్షిట్ అని రాశారు. ఓకే, సుప్రియ దేవరకొండ అడాప్షన్ గురించి. ఎందుకు ఇవన్నీ నేను చదువుతున్నాను అంటే, నేను రాసినప్పుడు కథలు మొదట్లో నా కథ గురించి ఏం చెప్తారో విందామని చాలా ఇంట్రెస్ట్తో ఉండేదాన్ని అనమాట. ఒక సెంటెన్స్ చెప్పినా పర్లేదని, అందుకే ఇంత రెస్పాన్స్. పైగా చదివాను కదా, హోంవర్క్ ఇంత చేసి వచ్చినప్పుడు ఒక్క సెంటెన్స్ అన్నా చెప్పాలి కదా. చెప్పనా? ఓకే. నెక్స్ట్ ఒక నిజం ఈవెంట్ ఇది. ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లని అంటే అనాథాశ్రమానికి ఇచ్చేద్దామనో చంపేద్దామని ప్లాన్ చేసినప్పుడు పారిపోయి వచ్చిన తల్లులు కూడా ఉన్నారు. పారిపోయి వచ్చిన తల్లులు చాలా కష్టపడి పిల్లల్ని పెంచడమే కాకుండా పిల్లలు చాలా పైకి వచ్చింది కూడా ఉంది. నాకెవరు పర్టికులర్ పర్సన్ పేరు తెలియదు, కానీ మన మిస్ ఇండియాలో ఒకళ్ళకే ఇలాంటిది ఎక్స్పీరియన్స్ అయింది. ఆ మదర్ బయటకు వచ్చేసి పిల్లలు ముగ్గురిని పెంచుకుంది. ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు చాలా బాగా సెటిల్ అయ్యారు. నింగికి మొలిచిన రెక్కలు వాసర చెట్ల జయంతి అని ఆవిడ రాశారు. అది కూడా చాలా మంచి కథ. అంటే కథనం గురించి నేను మాట్లాడట్లేదు, క్రాఫ్టింగ్ గురించి మాట్లాడట్లేదు, రిఫైన్మెంట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం అనిపించింది ఈ పుస్తకాల్లో ఉన్న కథలన్నిట్లో. కానీ ఈ కథలో ఒక్కొక్కటి ఒక్కొక్క అంశంగా తీసుకున్నప్పుడు నేను కూడా ఇది కూడా ఇందులోకి వస్తుంది కదా, ఇది ఎలా వస్తుంది మాతృత్వంలోకి అని ప్రశ్నించుకోగానే ఇది మాతృత్వంలోకే వస్తుందని ప్రతిసారి అర్థమైందనమాట. ఆఖరిన మాట్లాడే కథ ఫాతిమా గురించి. ఫాతిమా కథలో ఆమె ఒక ప్రశ్న వేస్తుంది. కథ మొత్తంలోనూ ఆ ప్రశ్న మాత్రమే చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఏంటంటే, నా నిర్ణయం లేకుండా, నా ఇష్టం లేకుండా మీరు ఎవరికో దొరికిన అతనికి ఇచ్చి పెళ్లి చేసేసి అతనితో పిల్లలు కన్న తర్వాత అతనితోనే ఉండమంటారు, అతను ఒక పనికిరాని వాడైనా కూడా మీకు బాధ్యత ఉండదా అని అడిగింది. అంటే నా శరీరం మీద నా జీవితం మీద మీరు నియంత్రణ తీసేసుకున్నారు, మరి దాని ద్వారా వచ్చే రిజల్ట్స్కి మాత్రం నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాల్సింది నేనే, ఎలా బతకాలో నేనే డిసైడ్ చేసుకోవాలి. అక్కడేమో ఒక చేతగాని మొగుడున్నాడు, సంపాదించడం రాదు, తాగుబోతు. అలాంటప్పుడు వచ్చి నేను పుట్టింట్లో ఉంటే మళ్ళీ కుదరదని చెప్పేది కూడా మీరే. ఇది ఎట్లాంటి న్యాయం అని అడిగింది. అంటే ఒక బలవంతపు నా మాతృత్వాన్ని నెత్తి మీద పెట్టి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మదర్నే బ్లేమ్ చేయడం, మళ్ళీ అది కూడా పుట్టింటి వాళ్ళే. సో ఇది చాలా బేసిక్ ఫౌండేషన్లో ఉన్న క్వశ్చన్, ఇది చాలా మామూలుగా జరిగే విషయం ఇది, కానీ ఎవరూ ప్రశ్నించలేదు. చాలా మంచి సంకలనం తెచ్చారు, చాలా ఓపిక కావాలి. నేను అనుకోవడం 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నట్టున్నారు దీని గురించి. 1 ఇయరేనా? 2 years అవుతుంది, నాకు గుర్తుంది మాట్లాడింది. యాక్చువల్లీ నేను కూడా కథ రాయలేదు. సో చాలా 53 మందిని ఒక చోట తీసుకుని రావడం అనేది నేను అంటే నన్ను తిట్టినా పర్లేదు, కానీ రచయితతో వ్యవహారం అనేది కప్పలు తక్కడ బేరం అంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే అది ఒక కప్ప పడిపోతుంటుంది, మళ్ళీ తెచ్చి ఇక్కడ వస్తే ఇక్కడ ఇంకొక కప్ప పడిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళందరినీ నొప్పించకుండా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని తీసుకుని రావడం అనేది చిన్న విషయంగా, దాని మీద 53 కథలు చాలా గొప్పది. అయితే ఇది సిరీస్ తీసుకుని రావాలి, ఒకటితో అవ్వదు ఇది, అంతే. థ్యాంక్ యూ. Thank you.